రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే దుమారం రేపుతా ఉన్నాయి. అటు సోషల్ మీడియా డిజిటల్ మీడియా పైన ఆయన నిప్పులు చెగురుతూ ఉన్నాడు. దేనికోసం ఈ అంతా అక్కసు అంటే నిజాలను నిక్కచ్చుగా చూపించేది డిజిటల్ మీడియా మాత్రమే. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. గతంలో రేవంత్ రెడ్డి చెప్పినా ఇంకెవరు చెప్పినా ఇది వాస్తవం. అయితే ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు విందాం. వినే కంటే ముందు ఏదైతే ఇలా డిజిటల్ మీడియా పైన వ్యాఖ్యలు చేసిండో రేవంత్ రెడ్డి, ఆ వ్యాఖ్యలకు ఖచ్చితంగా వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పకపోతే రేవంత్ రెడ్డిలో కొన్ని మాటలు చెప్పిండు. ఏం పని ఉండదు కాబట్టి 2-3 గంటల ముందు వచ్చి అక్కడ కూర్చుంటారని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు కదా. ఏమో పని ఏం లేదు, నువ్వు ఇస్తాన్న 6 హామీలు కావచ్చు, నీ ప్రభుత్వాన్ని ఎట్లా దించాలని చెప్పేసి ఇక ప్రతిరోజు ఊర్ల బాట పడతాం, ప్రజల మధ్యలో మాట్లాడతాం, ప్రజలకు నిజాలు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికీ నిజాలే చూపిస్తున్నాం, అది మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు చేసే మీ పాలకులు చేసే లత్కూర్ పనులను మేము బయటకు చూపించే పనులు ఇప్పటివరకు చూడలే. ఎందుకంటే కేవలం 2 ఏళ్ళు అవుతా ఉంది, ఇంకా దగ్గర 2 ఏళ్ళు అవుతా ఉంది వీళ్ళ ప్రభుత్వం వచ్చి. సమయం ఇవ్వాలి, ఎవరికైనా సమయం ఇవ్వాలి, కొత్త ఇల్లు చదువుకోనికి కొంత సమయం పడుతుంది కదా అన్నట్లు మేము కూడా గమనుకున్నాం. కానీ రోజు రోజుకు నువ్వు చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, సరే నీ మీద కొంతమంది వాళ్ళు ఏ విధంగా నిన్ను ట్రోల్ చేయాలనో, ఏ విధంగా నిన్ను బదనాం చేయాలనో చేసే ప్రయత్నాలు చేస్తున్నచ్చు కాక, కానీ నువ్వు డిజిటల్ మీడియా మొత్తాన్ని ఏదైతే మాటలు అంటున్నావో అది ప్రతి ఒక్క డిజిటల్ మీడియా సోదరుడు, ప్రతి ఒక్క జర్నలిస్టు దాన్ని తీసుకుంటా ఉన్నాడు. ఈరోజు అడుగుతున్నావు కదా జర్నలిస్టులు ఎవరు అని చెప్పేసి ఇట్లా గుర్తించాలని మేము చెప్తా ఉన్నాం. మేము జర్నలిస్టులమే, నిజాన్ని నిర్భయంగా చెప్పగల దమ్మున్న జర్నలిస్టులమే మేము. కాదంటావా? చర్చకురా. ఏదైతే నువ్వు కొంతమంది మీడియాని ఏదైతే ప్రధాన మీడియాలని చెప్పేసి ఇలా వాళ్ళ ముందు నీ బాధనంతా బయట పెట్టుకుంటా ఉన్నావో, వాళ్ళ మాదిరిగా, వాళ్ళ యాజమాన్యం మాదిరిగా నువ్వు చెప్పిన రాతలనే ఆడ రాతపూర్వకంగా నువ్వు చెప్పిన మాటలను రాతల్లో రాసే వ్యక్తులు కాదు డిజిటల్ మీడియా. ఇక్కడ ఇవాళ తెలంగాణలో కాదు, యావత్ భారతదేశంలో ఎక్కడ ఏం జరిగినా నిజాన్ని బయట పెట్టే ఏదైనా శక్తి ఉందంటే అది సోషల్ మీడియా, డిజిటల్ మీడియా మాత్రమే. అది నువ్వు కూడా నమ్ముతావు. ఎందుకంటే డిజిటల్ మీడియా ఆధారంగానే ఇవాళ నిరుద్యోగులను కావచ్చు, తెలంగాణలో ఉన్న సమస్యలను రేవంత్ రెడ్డికి బలంగా మార్చిందంతా కూడా డిజిటల్ మీడియానే. అది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవమే. ఒకసారి నీ మాటలు వినే ప్రయత్నం చేద్దాం, దాని తర్వాత మిగతా ఏదైనా ఉంటే మాట్లాడదాం. పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందల కుర్చీలో కూర్చుంటాడు. ఇంతకుముందు నేను చూస్తాను, ఒక 15 సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాగానే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అయినా ఉండని, లేకపోతే ఏ టీవీ అయినా ఉండని, జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి వెళ్ళి కూర్చున్న వాళ్ళు, ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నించొని నోట్ చేసుకునేది. ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద. వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు. ఓకే, చూసిరు కదా, ఎవడు పడతాడు వస్తాడు, ముంగట సీట్లో కూర్చుంటాడని చెప్పి చెప్తా ఉన్నాం. సరే, ఎక్కడికి వెళ్ళినా పెద్దలకు గౌరవించాలి, అది మాకు ఇంకిత జ్ఞానం ఉంది, ఖచ్చితంగా మేము అదే చేసేది చూస్తున్నాం. ఎక్కడ కూడా ప్రధాన మీటింగ్లు ఏదైతే ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి మీటింగ్లకు డిజిటల్ మీడియా అటెండ్ కావట్లేదు, ఇది వాస్తవం. చూపిస్తావా ఎక్కడైనా డిజిటల్ మీడియా వచ్చి సీఎం ప్రోగ్రాంలను లేదంటే ఇంకొక జాగాలో వచ్చి ముంగట కూర్చుని కాలు మీద కాలేసుకొని కూర్చున్న సందర్భాలు చూపిస్తావా? ఎక్కడ కూర్చున్నారు? ఎవడు పడితే వాడని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఇలా మాకు కూడా వస్తాయి మాటలు, మేము కూడా అంటాం. ఎవడు పడితే ఆడు ఎమ్మెల్యే అయిండు, ఎవడు పడితే ఆడు హామీలు ఇచ్చిండు, ఎవడు పడితే ఆడు ప్రభుత్వాలను నడుపుతూ ఉన్నాడు, ఇలా ప్రజలను నాగం చేస్తూ ఉన్నారు, రాష్ట్రాన్ని నాగం చేస్తూ ఉన్నారు, రాష్ట్రాన్ని అమ్ముక తింటూ ఉన్నారని చెప్పి చెప్తాం. కానీ మాకు ఆ ఎవడు పడితే వాడు అనే వ్యాఖ్యలు వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము రెస్పెక్ట్ ఇస్తాం. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు కాబట్టి ఆ ప్రభుత్వాలను మేము రెస్పెక్ట్ ఇస్తాం. కానీ ఇదే ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తున్నటువంటి జర్నలిస్టులను, అది డిజిటల్ మీడియా జర్నలిస్టులు కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులు కావచ్చు, పత్రికా జర్నలిస్టులు కావచ్చు, ఎవరైనా కావచ్చు కాక, వాళ్ళందరినీ కూడా ఇలా నువ్వు వాళ్ళ మీద విషం కక్కే విధంగా మాట్లాడడం అనేది ముమ్మాటికి దాన్ని మేము ఖండిస్తూ ఉంటాం. ఇంకా నీ మాటలు విందాం ఒకసారి. వాడికి వచ్చిన సీనియర్ జర్నలిస్టు వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజంలో కలిపినరు. వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని విశ్లేషించడానికి, పరిశోధనలు చేయడానికి, వాళ్ళ జీవితాన్ని, ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి, కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమై ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి
పాలకులు చేస్తున్న తప్పులను ఏవైతే చెప్తా ఉన్నాడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ప్రజల సమస్యలను బయటకు తీసుకొచ్చి వాటిపైన పరిష్కారాలు చూపించారు జర్నలిస్టులు. వాళ్ళ జీవితాన్ని జర్నలిజంలో అంకితం చేసిరని చెప్తా ఉన్నావు కదా. అట్లాంటి జర్నలిస్టులకు మేము ఇప్పటికి కూడా వాళ్ళ శిష్యులుగానే ఉండిపోతాం. అట్లాంటి వ్యక్తుల అడుగుజాడల్లోనే మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు చెప్తే నేర్చుకునే స్థితిలో అయితే మేము లేము. జర్నలిస్టులకు, సీనియర్ జర్నలిస్టులకు, ఎట్లాంటి వ్యక్తులకు ఎట్లా వాళ్ళకు గౌరవించుకోవాలో మేము గౌరవించుకుంటాం. ఇప్పటికీ పాశం యాదగిరి అన్న వస్తే ఏ సందర్భంలో ఏ ప్రెస్ మీట్కి వచ్చినా మేము లేచి నిల్చుని అన్నకు స్వాగతం పలుకుతూ ఉంటాం. అన్న అక్కడ నుండి ఆ ప్రోగ్రాం అయిపోయి వెళ్ళేంత వరకు అన్న వెంట సైనికుల్లో నిలబడతాం. ఇంకా అట్లాంటి జర్నలిస్టులు ఎంతోమందికి మేము వాళ్ళ వెనకనే వాళ్ళ శిష్యులుగా ఉంటాం. సమాజం కోసం, తెలంగాణ కోసం అనేక సందర్భాల్లో వాళ్ళ వార్తలు రాసిరు, వాళ్ళ గొంతులను వినిపించారు. ఏ జర్నలిస్టులకు మేము మర్యాద ఇవ్వాలనో, ఎవరికి మర్యాద ఇవ్వకూడదో నువ్వు చెప్తే నేర్చుకునే స్థితిలో అయితే మేము లేమని క్లారిటీగా చెప్తా ఉన్నాం. ఇప్పటికి చెప్తా ఉన్నాం. మేము నిన్న మొన్న రావచ్చు కాక ఎవరైనా అడుగు వేసినప్పుడు మొదటి అడిగే కావచ్చు, వేస్తూ ఉంటే అవి 100 అడుగులకు ఏరుకుంటూ ఉంటాయి. నువ్వు గతంలో జెడ్పీటీసీ, ఇప్పుడు సీఎంవి, డైరెక్ట్ సీఎంవే కాదు. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మీకు మర్యాద ఇవ్వాలని అనుకుంటున్నాం. ఆ మర్యాదను పోగొట్టుకునే విధంగా నువ్వు మాట్లాడద్దు. సరే, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, పనిగట్టుకొని ప్రభుత్వం మీద విష ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వాస్తవం, అది మేము కూడా ఒప్పుకుంటాం. కానీ ఆ ప్రచారం చేస్తున్న క్రమంలో, ఆ ప్రజలతో మాట్లాడించే క్రమంలో ప్రజలు మాట్లాడేటివి అయితే వీళ్ళు నేర్పించిన సందర్భాలు ఉన్నాయి కదా. వాళ్ళ మనసులోని మాటలు వినిపిస్తూ ఉన్నారు, వాళ్ళ ఆవేశాన్ని ఆపుతూ ఉన్నారు, వాటిని వినిపిస్తూ ఉన్నారు. వీళ్ళు స్క్రీన్ మీదకి వచ్చి సరే 1కి 10 పుట్టించి మాట్లాడుతుండొచ్చు కాక, కానీ అందులో వాస్తవాలు లేవని చెప్పేసి నువ్వు ఒప్పుకుంటావా? నీ గ్రామానికి కొంతమంది జర్నలిస్టులు వెళ్ళినప్పుడు అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు నిజాలు సరే అక్కడ తప్పిదాలు మాట్లాడుతున్నారు అనుకో, మీ కెమెరా ఒకటి రికార్డ్ చేయండి, మీ కెమెరా పెట్టి వాళ్ళని రికార్డ్ చేయండి. ఇగో వీళ్ళు ఇట్లా నేర్పిస్తూ ఉన్నారు, ప్రజలతో తప్పిదాలు మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి మీ కెమెరాలు వాడండి. ప్రభుత్వం మీ మీద ఉంది కదా, ఒక కెమెరా దగ్గర గతి లేదా మీకు? ఇంకా విన్నాం. పోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులది ఉన్నది. సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈరోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓనమాలు కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీస మర్యాద పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చుంటాం. ఓకే, వాస్తవమే. మీరు గతంలో ఎవరైతే జర్నలిజం చేసిరో, జర్నలిస్టులుగా వ్యవహరించారో వాళ్ళ విలువలు ఇప్పటి సమాజానికి తెలియదు అంటారు. అది కొంతవరకు వాస్తవం కావచ్చు కాక. అదే నేను అడుగుతా ఉన్నా, గుమ్మడి నరసయ్య నేను కలవడానికి వచ్చినప్పుడు నీకంటే సీనియరు రాజకీయ నేత, అనేక సందర్భాల్లో ఎంతటి గట్టి పోటీని ఎదుర్కొని 5 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి, ప్రజలలో మనిషి, రూపాయి సంపాదన లేకుండా ప్రజల కోసం జీవించినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని నువ్వు కలవడానికి వస్తే ఇంకిత జ్ఞానం లేకుండా ఆ వ్యక్తిని బయటకే పంపించేస్తారా? మీకో న్యాయం, మందికో న్యాయమా? మీకంటే సీనియర్ రాజకీయ నేతనే కదా, ఆయన దగ్గర అనేక పాఠాలు నేర్చుకోవాలి కదా. మీరు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్నాడు కదా, మావోయిస్టు ఉద్యమ సమయంలో ఉన్నాడు కదా, అనేక సందర్భాల్లో ఆయన గొంతును వినిపించి పేదల పక్షాన నిలబడ్డాడు కదా, కాలినడకన అసెంబ్లీకి వచ్చింది కదా. ఆయన నుండి ఎన్ని నేర్చుకోవాలి మీరు? మరి అట్లాంటి రాజకీయ నేతల నుండి మీరు ఎన్ని నేర్చుకోవాలి? మరి ఎందుకని వాళ్ళని ఇప్పుడు అవమానిస్తూ ఉన్నారు? ఇలా గద్దరన్న చనిపోయినప్పుడు నీ ప్రభుత్వం లేదు కాబట్టి దాన్ని రాజకీయంగా మార్చుకున్నావు అనుకోవచ్చా? మరి కేసీఆర్ గతంలో గద్దర్ను బయట కూర్చునిపెట్టినట్టే ఇలా నువ్వు గుమ్మడి నరసయ్యను బయటకి పంపించినావు. మరి ఇద్దరికి తేడా ఏముంది? ఇక్కడ ఎవరి నుండి ఏం నేర్చుకోవాలి, ఎవరు నీతి మాటలు చెప్పాలి, ఒకసారి ఆలోచించుకోవాలి. రేవంత్ అన్న, నువ్వంటే అభిమానం ఇప్పటికి చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి అభిమాని. నా ఫేస్బుక్లో 2023-22లో ఫోటోలు చూస్తూ ఉంటే కూడా కనిపిస్తూ ఉంటుంది రేవంత్ రెడ్డితో నేను దిగిన ఫోటోలు. ఆయనే సీఎం కావాలని చెప్పేసి 2020లో నేను ఒక పోస్ట్ పెట్టిన. ఇలా ప్రగతి భవన్కు పోవాల్సిన ప్రజలంతా కూడా రేవంత్ అన్న ఇంటి బాట పడుతూ ఉన్నారు. ప్రగతి భవన్ ఏమో దొరల భవన్ అయిపోయింది, రేవంత్ నీళ్ళేమో ప్రజాభవన్ అయిపోయిందని చెప్పేసి గతంలోనే పోస్ట్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. నువ్వు సీఎం కావాలని కోరుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ నీ నుండి ఈ మాటలు ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లియర్గా చెప్తా ఉన్నాం. కూర్చోవడం కూడా ధిక్కారంగా
మనమేదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు. ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు, నన్ను చూసి తల ఉంచుకుంటలేవేందని. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు వలగొట్టాలని. మాకు కూడా అనిపిస్తూ ఉంది, నిజంగా చెంపలు వలగొట్టాలని మాకు కూడా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ సర్కార్ ప్రజలను మోసం చేసింది. ఇలా ఈసారి మళ్ళీ అదే ప్రభుత్వానికి మీరు అవకాశం ఇవ్వకండి, ఆ పార్టీని దూరం పెట్టండి అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇలా కూర్చుండబెట్టండి, ఎంతో కొంత మార్పు వస్తుంది, కాంగ్రెస్ పాలన బాగుంటుందని చెప్పినాం. ఇలా దానికి పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే ఏ రాజకీయ నేత మాటలైతే మేము నమ్మి, ఏ రాజకీయ నాయకుల మాటలైతే మేము నమ్మి ప్రజలను ఒకవైపు నడిపించే ప్రయత్నం చేశామో, దాదాపు 41 నియోజకవర్గాలు అసెంబ్లీ ఎన్నికల్లో 9 పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఊరు తిరుక్కుంటా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటా వాళ్ళకు వాస్తవాలు చెప్పుకుంటా వచ్చిన దాఖలాలు ఉన్నాయి. తిండి లేకుండా ఇలా పోతే పిల్లల్ని ఇచ్చిపెట్టి ఇలా పోతే మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు, బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడన్నా దాడి చేస్తారో తెలియదు. ఇవన్నిటిని కూడా అధిగమించి ఖచ్చితంగా ప్రజల్లో మార్పు రావాలి, ప్రభుత్వంలో మార్పు రావాలి, రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి మేము ఇవంతా కూడా తిరిగి ఇలా ప్రజల లోతుగా వాళ్ళను ప్రజల్లో ఉన్నటువంటి ఆవేదనను బయటకు చూపించి, బయట సమాజానికి చూపించి ఇలా సమాజంలో మార్పుకు కారణమైనటువంటి ఈ డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు అనుకుంటా ఉన్నారు వాస్తవానికి. ఎందుకంటే ఏది రేవంత్ సర్కార్ వచ్చినాక మార్పు వస్తాయంటే ఏ మార్పు రాలేదు. ఈ మార్పులో ఈ కేసీఆర్ పాలన పోయి రేవంత్ పాలన వచ్చింది కదా, ఈ మార్పులో మనం కూడా భాగస్వామ్యమైనాం కదా, మనం కూడా మన చెంపలు మనం బలగొట్టుకోవాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఇలా నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఎవరైతే సీనియర్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము ఖచ్చితంగా గౌరవించుకుంటాం. ఎందుకంటే ఈ జర్నలిజానికి మా ముందు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా మా అంతా ఒక కుటుంబం, అది మెయిన్ స్ట్రీమ్ కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, జర్నలిస్టులుగా ఎట్లా పేరు పెట్టుకుంటారు అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు కదా, బరాబర్ పెట్టుకుంటారు. ఎందుకంటే మాకు దానిపైన ఉన్న ప్రేమ అది. మా ఇంటి పేరు కంటే మేము చేస్తున్న వృత్తిని మేము బలంగా నమ్ముతా ఉన్నాం. మా ఇంటి పేరు కంటే మేము చేసే పనిని మా ఇంటి పేరు కంటే బలంగా మా ఒంట్లో మేము పెట్టుకున్నాం. మేము అడుగున జర్నలిస్ట్గానే బతకాలనుకుంటున్నాం. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే దమ్ము ఉంది మాకు. మా సీనియర్ జర్నలిస్టులు వాళ్ళ మనసాక్షికి వాళ్ళకి తెలుసు, వాళ్ళకి మేము రెస్పెక్ట్ ఇస్తామో ఏమో వాళ్ళకి తెలుసు, మాతో మాట్లాడిన వ్యక్తులకు తెలుసు. మాట్లాడిన వ్యక్తుల కంటే సరే అది ఏదైనా కావచ్చు, చాలామంది ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, మెయిన్ పేపర్ వాళ్ళు కావచ్చు మాతోనే అంటారు, ఏముంటాం ఇలా వీడికి వస్తాం, అటెండ్ అవుతాం, వీడియో తీసుకొని పోతాం, ఆ పైన నోడు వేస్తాం, లేకపోతే లేదు. మాకెక్కడ విలువ ఉంటామి, ఏదో పొట్టగూడి కోసం పనిచేస్తున్నాం తప్ప మనస్ఫూర్తిగా పనిచేస్తలేమని చెప్పేసి చాలామంది సీనియర్ జర్నలిస్టులు అన్నారు. అది వాస్తవం కదా, ఒకసారి వాళ్ళ మనసాక్షికి వాళ్ళకి తెలుసు. ఇలా రేవంత్ రెడ్డి ఇంకోలో వచ్చి చెప్తే నేర్చుకునే స్థితిలో వాళ్ళు లేరు, మేము లేమని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నాం. వాళ్ళని అడగండి ఒకసారి, మీరు మనస్ఫూర్తిగా ఈ మీడియాలలో పనిచేస్తున్నారు అని చెప్పేసి. గతంలో చెప్పింది కదా, పాషం యాదన్న కూడా చెప్పిండు అనేక సార్లు, పెట్టుబడిదారులకు పుట్టిన విషపుత్రికలే ఈ ఆంధ్ర దినపత్రికలు అని చెప్పేసి. ఇంకా కూడా ఆంధ్ర పత్రికలు, ఆంధ్ర ఛానళ్ళ పెత్తంతరితనం తెలంగాణలో నడుస్తూ ఉంది. ఇది వాస్తవం కదా. అందులో పనిచేస్తున్నటువంటి నా తెలంగాణ జర్నలిస్టులు అన్నలందరూ కూడా మనసు చంపుకొని బయట వేరే పని చేసుకోలేక ఆ పనులు చేస్తూ ఉన్నారు. అది వాస్తవం కదా, అది వాళ్ళకు తెలుసు. ఇలా నువ్వు చెప్తే నేర్చుకునేంత స్థితిలో వాళ్ళు లేరు, నేర్చుకునే స్థితిలో మేము లేము. సరే నువ్వు చెప్తున్నావని చెప్పేసి ముందుండి నవ్వచ్చు కాక, కానీ వాళ్ళ మనసులకు నిజాలు తెలుసు కదా. ఇలా రాజకీయ నేతలు జర్నలిస్టులను ఎట్లా చూస్తూ ఉన్నారు, ఎన్నికల ముందు ఎట్లా చూస్తూ ఉన్నారు, ఎన్నికల తర్వాత ఎట్లా చూస్తూ ఉన్నారు. ఇలా పేపర్లో మంచి పేరు రావడం కోసం నువ్వు అనేక మాటలు చెప్పచ్చు కాక, కానీ నిజాన్ని బయట పెట్టేది డిజిటల్ మీడియా, సోషల్ మీడియా. ఇది వాస్తవం. ఇదైతే పక్కా గుర్తుంచుకో. నీ భర్తను బట్టే సరే అన్నావు కదా, ఇలా పనేం లేకుండా 2-3 గంటల ముందు వచ్చారు. ఆ 3 గంటల సమయాన్ని మేము ప్రజల్లో గడిపే ప్రయత్నం చేస్తాం. ఇంకా మాకు వాస్తవానికి చాలా పని ఉంది, కానీ ఎట్లాంటి పెట్టుబడులు లేకుండా, ప్రభుత్వం నుండి ఎట్లాంటి ఆదాయం లేకుండా ఇంకా కూడా డిజిటల్ మీడియా నడుపుతూ ఉన్నారు కదా, వాళ్ళకు హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకు ఫ్యాషన్తో వచ్చారు వాళ్ళు. ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మన గొంతు వినిపించలేదు. మన గొంతు వినబడాలంటే ఖచ్చితంగా మనమే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలని ఇలా డిజిటల్ మీడియాలు పెట్టుకొని వాళ్ళు అప్పో సొప్పో చేసుకుంటా ఇలా డిజిటల్ మీడియాలు నడిపిస్తూ ఉన్నారు. జీతాలు వెళ్ళని పరిస్థితిలో కూడా ఖచ్చితంగా మనల్ని నమ్మి మన దగ్గర పనిచేసేవానికి ఖచ్చితంగా మనం ఎంతో కొంత చేయాల్సే. వాడిని మోసం చేయొద్దన్న ఆలోచనతోని వెళ్ళకున్న అప్పో సొప్పో చేసి వానికి జీతాలు ఇస్తూ ఉన్నారు. శాటిలైట్లకు ఎట్లాంటి పరిస్థితి ఉంది. ఇలా పోయి ప్రభుత్వం నుండి అడ్వర్టైజ్మెంట్లు అని చెప్పేసి అవి ఇవి అని చెప్పేసి వాళ్ళకి దోచిపెడతారు. మీరు దోచిపెడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వంతో వాళ్ళకి అవసరాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు మీకు భజన చేస్తారు. ఆ
ఆ భజన డిజిటల్ మీడియాలో సాధ్యం కాదు. ఎంతో కొంత మీ మీద ప్రేమ ఉంది కాబట్టి కొంతవరకు అంటుండొచ్చు కాక, కానీ అది పూర్తి స్థాయిలో దాన్ని మీరు నిలుపుకునే పరిస్థితి లేదు. ఇలా డిజిటల్ మీడియాలో ఏదైతే వ్యాఖ్యలు చేసారో దానికి సరైన సమాధానం త్వరలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. మీ ముందుకు మళ్ళీ వస్తాం, ఖచ్చితంగా వస్తూనే ఉంటాం. మీరు చెంప పగలగొడతారా, ఇంకేం చేస్తారో చేసుకోండి. అవన్నిటికీ సిద్ధపడే అవసరం. గతంలో రగన్నను కావచ్చు, మల్లన్నను కావచ్చు, సీనన్నను కావచ్చు, వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తూ ఉంటే, కిడ్నాప్లు చేస్తూ ఉంటే ఏ ఒక్క జాల అయిపోలేదు. ప్రధానంగా ఉన్నటువంటి 3 ఛానళ్ళ జర్నలిస్టులను అరెస్ట్ చేస్తే 100 ఛానళ్ళు పుట్టినాయి. ఇలా 100 ఛానళ్ళు వస్తే 1000 ఛానళ్ళు పుడతాయి. ఖచ్చితంగా ఇది కొనసాగుతూనే ఉంటుంది. నువ్వు ఎవరు గొంతు తొక్కాలన్నది తొక్కదు. మా అంటే జర్నలిస్టులుగా గుర్తింపు పొందితే నువ్వేం చేస్తావు? అక్రిడిటేషన్ ఇస్తుండొచ్చు, ఒక ఫ్లాటో ఏదో ఒకటి ఇస్తుండొచ్చు, కానీ వీటికి ఆశపడి వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళంతా కూడా అభిమానంతో, ఫ్యాషన్తో, తెలంగాణ పైన ప్రేమతోని, పేద ప్రజల మీద ప్రేమతోని, నిజమైన సమస్యలను బయటకు చూపాలన్న ఆలోచనతో వచ్చిన వాళ్ళు. వీళ్ళందరినీ నీ ఉడుపులతోని, నీ మాటలతోని భయపెట్టి వాళ్ళని ఆపలేవు. దయచేసి ఇకనైనా ఆ మాటలను వెనక్కి తీసుకొని ఖచ్చితంగా క్షమాపణ కోరకపోతే నీకు సరైన బుద్ధి చెప్తారన్న. దయచేసి డిజిటల్ మీడియాతోటి, సోషల్ మీడియాతోటి వాళ్ళ జోలికి పోక అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ వీడియోను ఖచ్చితంగా ఎవరైతే మన డిజిటల్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు చిన్న చూపు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.